సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటున్నాం. నాకు ఇంకా సంతోషంగానే ఉంది. ముందు నాకు ఇంకా టెన్షన్లో ఎట్లా ఇంకా నాకు రాని బూతులన్నీ వచ్చేసినాయి. చేసేలా మాట్లాడలేను గైస్. సో మనం స్టార్ట్ చేసేద్దాం. సో నాకు ఊరిని అలా సరదాగా స్టార్ట్ చేశాను బ్రో, అంతే. మ్యాచ్ బోర్ కొడుతుంది బ్రో డైలీ ఇలా. నాకు ఇంకా హాలిడేస్ వచ్చేసినాయని ముందే చెప్పాయి కదా, అప్పటి నుంచి నాకు ఇంట్లో ఇంకేం పీకబుద్ధి అంటే ఆదు కానీ డైలీ బోర్ కొడుతుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. మీరేం చేస్తున్నారు? మీరు ఇంట్లో ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది. ఇది అప్లోడ్ చేసేకి ఒక కష్టమే, చాలా కష్టాలు పడుతున్నాను నేను, చెప్పుకోలేము. కానీ కిందికి వచ్చాడంటే ఇది చిక్కుతా. బోరే గ్లోవాల్ వేద్దామంటే గ్లోవాల్ లోపలికి వచ్చేసాడు వాడు. ఓకే, నాకు స్టక్ అయింది కాబట్టి కొట్టలేదు, అయితే హెడ్ షాట్ కొట్టేసింది డైరెక్ట్. ఆడెంత బ్రో నాకు ఉన్న పైన 1v1 రమ్మన్నాను. చిక్క వేసుకో ఆపక్ వేసుకో చెప్పానా, హెడ్డే పడుతుంది. ఎర్ర షాట్ పడుతుందా డెసెట్కి వెళ్తాను, అంత పెట్టుకోవద్దు బిడ్డ. సో ఏం తిన్నావు అని ఇప్పుడు ముందులో నాకు కామెంట్ పెట్టారు. నేను ఇప్పుడు ప్రెజెంట్గా ఒక 50 కావాలైతే 2 hours బ్యాక్ అయితే ఒక మ్యాగీ తిన్నా. ఇంకా ఇప్పుడే 1 minute ఎక్కువనే, అంటే 50 seconds అనుకోండి బ్రో. ఇంకా ఇప్పుడే తిన్నాను, పెరుగన్నం తినేసా. నాకు చేశారులేండి, ఆడేందో తిక్క షాట్లు కొట్టి గెలిచాడు. తిక్క షాట్లు కొట్టి ఎలాగోలాగా గెలిచాడులేండి. సో నాకు నెట్వర్క్ రావట్లేదు, 2% వస్తుంది. సో మా అవ్వ మాట్లాడుతుంది అందుకే. ఏమంట అసలు లాడిన లేడు, మళ్ళీ ఫోన్ చేసి ఇస్తా మాట్లాడు. మళ్ళీ ఫోన్ చేసిన మాట్లాడు. ఉడికి నీళ్ళు పెట్టుకున్నా వీడ పెట్టుకోండి, ముందు పెట్టుకోండి. సరే ఇప్పుడు వినిపిస్తుంది సౌండ్, ఓకేనా? కొట్టాడు పూకున్నామంట, ట్రై చేసి పిల్ల షాట్ ఎట్లా కొట్టాడు. ఎందుకంటే మా అవ్వ కింద ఫోన్ కాల్ చేసేయాలంటే దానికి మధ్యలో డిస్టర్బ్ చేసింది. ఎట్లా అట్లా చేసిందిలేండి. మా అవ్వ ఒకటి వీడియో తీస్తాను అని తెలియదు, అంటే తెలియదులేండి గైస్. అవ్వ వాళ్ళకి కొంతమందికి తెలియదు, కొంతమంది తెలిసింటుంది, అంటే సపోర్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ పక్క వాడు ఈ పక్కన చేస్తే ఈ పక్కన చేస్తా. ఓకే, మొత్తం ఇద్దరు కవర్ చేసేసుకున్నాం. సో ఈ పక్క నుంచి నిలబెట్టేసుకుంటా, ఈ పక్క నుంచి వస్తే అని చెక్కెత్తా. ఏంది చేస్తుంది, యారో ఆడిపడింది. ఆ పక్క ఏమి ఉన్నాడా, సచ్చాడే. పిల్ల షాట్లతో అయినా బాగానే కొట్టా కదండి గైస్. సో డిస్టర్బెన్స్ అయినందుకు సారీ గైస్. మా అవ్వ ఏందో, మీకేమైనా డిస్టర్బెన్స్ ఏంటో సారీ. ఇప్పుడు చూడండి ఆడికి మా అవ్వ డిస్టర్బెన్స్ అవుతుందా, సరిగ్గా రాలేదు. తీసుకో స్ప్రైట్, నీకోసమే బిడ్డ. చిక్క స్ప్రైట్ ముందు నుంచి రాను, ఎప్పుడైనా నేను వెనకాల నుంచినే వస్తా. హెడ్ కొడతా బిడ్డ, ఎప్పుడైనా వెనకాల నుంచినే వస్తా గైస్. హెడ్ కొడతా అంతే. నా వరకైతే ఇది చెప్తా, మీ వరకు మీరేం చెప్పుకుంటూ చెప్పేసుకోండి. ఫస్ట్ టైం నా స్కార్ తీసిస్తున్నా, నేనైతే స్కార్ తీసేస్తున్నా.
రా 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 ఈడే పట్టింది పోనీ డ్యామేజ్. డ్యామేజ్ పడేది బ్రో వాడికి 2 నిమిషాల్లో. రాడు బయటికి రాలేదు. సో నాకు ఏడా వచ్చిన ఏంటంటే మనకి ఆ పక్క స్పేర్ ఇద్దాం. వాడు ఆ పక్క నుంచి రాడు నాకు తెలుసు. ఈ పక్క నిన్న రెస్ట్కి వెళ్తా. ఇట్లా వచ్చేసి హెడ్ బిడ్డ బ్రో. ఆడు ఏంది బ్రో అట్లా కొట్టాడు. ఆడు 4 రౌండ్స్ గెలిచాడు, నేను 3 రౌండ్సే గెలిచా. ఇలా అయితే ఈ సంగతి ఏమైనా చెక్ పడేస్తాయి. తీస్తాను అక్కడ నువ్వు ఇలా కూడా గ్రానైట్ వేస్తాను నాకు తెలుసు. చిన్ని ఆడిని చెక్కుతా బ్రో. ఈ పాట వచ్చింది నాకు ఇంకా. ఈ పాట వల్ల చచ్చిపోయినాను. దరిద్రమైన పాట. వేసుకో నా కొడుక. బ్రో నా ఈవేడి ఛాన్సాలు చూపించా. చాలా రిక్వెస్ట్ పెట్టలేదు, పెట్టేసాను బ్రో త్వరగా. మీరు రిక్వెస్ట్ పెట్టేసేస్తే ఇంకా నేను జాయిన్ చేయించుకుంటా. సో 50 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం బ్రో. ఇప్పుడే నాకు 10 సబ్స్క్రైబ్స్ ఎన్నో నాకు ఇంకా తెలియదు. 10 సబ్స్క్రైబ్స్ కాదు 8 అనుకుంటా. సో నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నా, నాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు బ్రో. చాలా బాధ చేస్తుంది బ్రో. చిక్కుకున్నాడు వదలు నేను. ఆడే నాకు ఐడియా వచ్చింది. ఎన్ని హెడ్లే పడా. అందుకే ఎప్పుడైనా పైకి గ్లోవల్ వేసుకోకూడదురా కోచినా కూడా ఖాళీ. ఎలాగా బూయా, అది బూయా అంట. విక్టరీ వచ్చింది. ఓన్లీ హెడ్షాట్ ఛాలెంజ్ అని చాలామంది పెట్టారు. సో ఇట్లా లోన్స్లో అయితే లేదు బ్రో. లోన్స్లో అయితే అలా చేయను. నార్మల్లో అయితే చేస్తా. ఓకే హెడ్ ఇది కూడా నేను చెప్పాను కదా. నాకు యూఎంపీతో బాగా ప్యూర్ హెడ్షాట్స్ పడతాయి. అది కొడితే తలకే పటక్ మనలేస్తుంది. స్కిబిడి అసలు వీడి పేరు కూడా చేయలేదు. ఇంత కామెడీ ఉంది వీడి పేరు. స్కిబిడి స్కిబిడి వీడి పేరు అన్నట్లుంది. VS ఇట్లా కింద నుంచి ఎవడని టార్గెట్ పెడతారు. ఆడ కరెక్ట్ టైం అయిపోయినప్పుడు అట్లా కొట్టాలి. అట్లా పర్లేదు. ఆడి పర్లేదు. వాడు ఈ పక్క నుంచి కొడుతున్నాడు. బ్రో బాగా కొట్టాడు బ్రో. నైస్ బ్రో బాగా కొట్టినాడు. కానీ అమౌంట్ లేకే నేను వేయలేదు, నువ్వు వేయకూడదు అంతే. ఓకే బ్రో వాడు ఎట్లా వచ్చాడు బ్రో లోపలికి? ఇప్పుడు వాడు బయటికి పోయి కష్టపడుతున్నాడు, మరి లోపలికి ఎట్లా వచ్చినట్లాడు? నేను కొడదామంటే ఆడు నాకు కొట్టాడు. అంటే నా టెక్నిక్కే వాడు యూస్ చేసుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు లెప్ప చేసి నాకు సముద్రాలు దాటినా కూడా నాకు వేయలేవు. అంటే చక్కగా వేయలేవు అంటున్నా. సచ్చా రే చావలేదు లేదు. చీటింగ్ దొంగన ఫ్రీ ఫైర్ నా కొడుక. వాడు 2 గేమ్స్ నేను 2 గేమ్స్ సరిపోయానులే. ఇద్దరు సరిపోయాను కొద్దినా కొడుకులాగా. వాడంత టైం ఇచ్చాడు. ఎవడు రాడు నా కింద లైక్ ఇచ్చాడు. ఎవడు రాడు బ్రో? ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉంటారో వాళ్ళని పిలుచుకున్నా అని వీళ్ళు ఇన్వైట్ చేయకుండా 2 నిమిషాలు కూడా ఉండలేరు బ్రో. ఇన్వైట్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క నిమిషానికి ఒక ఇన్వైట్. చచ్చాడు నాకు తెల్లా బ్రో. చెప్పు బ్రో నువ్వు 2 మెంబర్స్ చూస్తున్నారా?
ఇది ఆ వ్యూవర్ కాదు, వాడు వేరే వీడు వేరే. వీడు ఎందుకు అప్పటి నుంచి నాకు ఈ కాయిన్స్ పంపిస్తున్నాడు బ్రో? నేను మరీ దొబ్బేసాను బ్రో. స్వీవైటీ బ్రోనా? ఈ సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడండి, నా తలకాయలు ఏంటంటే బా స్కోప్ పెట్టాడు బ్రో. ఆడు స్కోప్ పెట్టుకొని మరి కొట్టాడు. ఈ బ్రో ఇంకా పిలుస్తూనే ఉంటాడు చూడండి. ఇప్పుడు నాకు ఇన్వైట్ ఏం పెట్టినాడు. బయటికి పోండి గైస్, ఒక్కసారి ఇన్వైట్ చేస్తాడు, నేను ఎనికి వెళ్ళిపోతా. స్ట్రక్ వస్తుంది. ఇప్పుడు కానీ నన్ను దొంగ షాట్లు కొట్టినామంటే నేను ఈ తలకాయ లేపి కొడతాను కొడుక. సావురా నా కొడుక, నీకు ఇదే శాస్తి. గైస్ గ్రానైట్ వేసాడు, అక్కడి నుంచి వచ్చేసాను అంత లోపల. లేకపోయింటి అయిపోయింది నా సంగతి. ఒక్కోసారి MP40 కూడా హ్యాండ్ ఇచ్చేస్తుంది బ్రో కొట్టేటప్పుడు. నాకు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది అయినా కూడా అది స్పైడర్ క్యారెక్టర్ వేసింటేనే ఇప్పుడు కొట్టినా, లేకపోతే కొట్టేవాడిని కూడా కాదు. చూడండి ఎట్లా హ్యాండ్ ఇస్తుందో, చూడండి ఎట్లా హ్యాండ్ ఇచ్చింది దొంగముండ. స్కిబిడి నా కొడక. అరే ఈడెందుకురా అట్లా చేస్తున్నాడు? అదే లేదు నా బంగారు కొండ చెక్కుతారా. ఇప్పుడు చూడండి కత్తితో అని ఎట్లా కొడతాను. నా బంగారు వేసేసుకున్నా, స్ప్రైడ్ వేసేసుకున్నా. ఆడు నన్ను ఏమని చెయ్యాలి ఆడికి. ఇంకా ఈరోజే బ్రో ఆడికి లాస్ట్ డే. ఇంకా నువ్వు కూర్చోవే కొంచెంసేపు, అప్పటి నుంచి ఉరుకుతా ఉన్నావు. సో కొంచెంసేపు నువ్వు కూర్చో. నాకు కూడా గ్రానైట్లు ఎత్తాడు, వేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా అప్పుడు వాడు వెళ్ళిపోయినాడు అనుకుని వస్తాడు. అప్పుడు నా సంగతి చూపిస్తా ఆడికి. ఆడికి నా ముందరకు కూడా రాలేడు. నా బంగారు గుణ. చచ్చాడు బ్రో లాస్ట్లో బ్రో. ట్విస్ట్ బ్రో, గుండె కొట్టుకొని వేసింది బ్రో. రియల్గా చెప్తున్నా, లాస్ట్లో గుండె ఎట్లా అంటే అట్లా కొట్టుకుంది. ఎలాగ నాకు చేసాం. మయ్యా సాయిరామ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కకెళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను నా ఇవాడు చూపిస్తున్నా మళ్ళా. 1028153156 1028153156. Okay, that's it for today. For more videos, subscribe to our channel. Bye bye.